ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపినావు అని అడిగితే కనుక దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, పర్యావరణ అనుమతులు లేవంట. రాయలసీమ లిఫ్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషనే ఈ రాయలసీమ మొత్తానికి జీవనాడి అంటాడు. మళ్ళీ ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ అంత జీవనాడి అయితే కనుక ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని దాని పేరు పెట్టినారు, బానే ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలకు నీళ్ళు వస్తుందో చెప్పండి. బయటకు వచ్చి అనంతపూర్కి వస్తుందా, చిత్తూరుకి వస్తుందా, నంద్యాలకు వస్తుందా, ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి కూడా ఈ రోజు మీరు బయటకు వచ్చి చెప్పాలా? ఏమనంటే రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది, రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది. అర్థం తెలుసుకున్న తర్వాత మాట్లాడు. ఏముందన్నా, ఇంకో 1000 కోట్లు పెడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతుంది, ఇంకా కాకుండా ఉంది అని మాట్లాడాడు. ఈరోజు దాని ఎస్టిమేషన్ 3800 కోట్లు అయితే మీరు దాన్ని తెచ్చింది కేవలం 900 కోట్లు. ఈ 900 కోట్లలో పని ఏం జరిగిందిరా అక్కడ చూస్తే మట్టి పని, అంటే అర్త్ వర్క్, మట్టి దువ్వే పని. 900 కోట్లు అవుతుందా? ఆ ఈ అర్త్ వర్క్ చేయడంలో కమిషన్లు ఎవరి జోబులోకి పోయినాయో అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈరోజు గోదావరి డెల్టా నుంచి మనం కృష్ణా ద్వారా నీళ్లు మనకి డైవర్ట్ చేసుకుంటే అటు శ్రీశైలంకి కానీ అటు నాగార్జున సాగర్కి కానీ స్ట్రెస్ తగ్గుతుంది. సఫిషియెంట్ నీళ్లు మన రాయలసీమలో ప్రతి జిల్లాకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి ఒక రాయలసీమ వ్యక్తిగా నువ్వు దాన్ని ప్రశ్నించాల్సింది పోయి నువ్వు దానిపైన విమర్శలు చేస్తున్నావు. మళ్ళీ నోటికి ఏదొస్తే అది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అలగనూరు రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? 30 కోట్లు అవుతుంది, ఈరోజు మా ప్రభుత్వం చేస్తుంది. అదే అలగనూరు వల్ల నీ నందికోట్కూరుకి ఈరోజు నీళ్లు వస్తాయి. 2.5 టీఎంసీ నీళ్లు ఈరోజు మనం పెట్టుకోగలుగుతాం, వరదకు పోయే నీళ్లు. అదే విధంగా బోల్లపల్లి రిజర్వాయర్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ టేకప్ చేసింది. ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, బయటికి వచ్చి చెప్పు. అలగనూరు రిజర్వాయర్ 30, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంతా పెద్ద మాట్లాడుతున్నాం. అలగనూరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో ఈరోజు చెప్పాలి. ముచ్చుమరి ఎవరి హయాంలో ముచ్చుమరి నుంచి కేసీ కెనాల్కి నీళ్ళు వెళ్తున్నాయని వచ్చి చెప్పాలి. మీ హయాంలో ఏం చేశారో కూడా వచ్చి చెప్పు. నేను ఓపెన్ డిబేట్కి ఛాలెంజ్ విసురుతున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక రాయలసీమలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించడానికి నేను సిద్ధం. ఎక్కడికి రమ్మన్నా వస్తాను, రా. నువ్వు కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిరా. ఏ అభివృద్ధి గురించి అయినా మాట్లాడడానికి మేము సిద్ధం. మేము అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాదు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. మీరు చేసిన 5 ఏళ్ళ అభివృద్ధికి 2 ఏళ్ళ అభివృద్ధికి నేను చర్చకు సిద్ధం అంటున్నా. ఛాలెంజ్ దమ్ముంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి.